జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇమ్మీడియట్గా ఇంకొక ఆలోచన చేయకుండా పోటీ చేయడం చాలా సంతోషం. ఇక్కడ సామాజిక న్యాయం లేదు అంటే ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎవరు ఊహించలేనటువంటి విషయం ఆయనకి ఇవ్వడం జరిగింది. కందుకూరులో ఒక మంచి గెలుస్తారు అనుకున్నాడు మహీధర్ రెడ్డి గారిని కూడా నువ్వు ఒక బీసీ క్యాండిడేట్ పెడతావు, నువ్వు సహాయం చేయండి అని చెప్పి గెలిపించుకోరండి అని చెప్పి ఒక సాహసం కూడా చేశారు. ఈరోజు 100% గెలుస్తున్నారు ఆయన. బట్ వస్తున్న సర్వేలన్నీ చూస్తూ ఉంటే నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఎదురు గాలి ప్రతి గాలి బాగా బలంగా వీస్తోంది. అందులో ఒక కొవ్వూరు, ఒక కావలి, ఒక నెల్లూరు సిటీ, ఇవే సీట్లు టీడీపీ విజయానికి సంకేతము. ఇవే సీట్లు ఓపెన్ అవుతాయి ఫస్ట్ ఇక్కడ టీడీపీ కోటాలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? బికాజ్ యు ఆర్ బిలాంగ్స్ టు కావలి కాన్స్టిట్యుయెన్సీ. ఈరోజు మీరు అన్నారు కావలిలో తెలుగుదేశానికి అవకాశం ఉంది. ఎలా ఉండే నాకు అర్థం కావట్లేదు. కావలి మొట్టమొదటిగా మంచి మెజారిటీతో గెలిచేటువంటి సీటు వైఎస్ఆర్సీపీకి కావలి. అదేవిధంగా కోవూరు అన్నారు. కోవూరు ఏమి రాజకీయ చరిత్ర ఉంటే నల్లపరెడ్డి వారు గత 11 సార్లుగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. 3 సార్లు వాళ్ళ నాన్నగారు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దివంగత నేత, ఆయన 3 సార్లు గెలిచారు. 8 సార్లు ప్రసన్న కుమార్ పోటీ చేసి 6 సార్లు గెలిచాడు. కాబట్టి అటువంటి ప్రజల్లో మమైక్యమయ్యి తల్లో 4 ఉండేటువంటి వ్యక్తులు, అందుబాటులో ఉండే వ్యక్తులని ప్రజలు ఆదరిస్తారా? జస్ట్ డబ్బులు ఎర్రలితేనే వాళ్ళని గెలిపిస్తారు. డబ్బులు తీసుకుంటారు అందరూ, ఎవరికి చేదు కాదు. కానీ ఎవరైతే అందుబాటులో ఉండి సేవ చేస్తారో వాళ్ళనే గెలిపిస్తారో. మీరు అనుకున్నట్టుగా కావలి కానీ, కోవూరు కానీ, నెల్లూరు 1లో మీరు సామాజిక మీరు ఎన్ని చూసినా కూడా, కోణంలో చూసినా కూడా ఇక్కడ ఎక్కువగా మైనారిటీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఉండేటువంటి ప్రాంతం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ బలమంతా కూడా ఆ వర్గాలే. కాబట్టి ఖలీల్ అహ్మద్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు. అందులో విజయసాయి రెడ్డి గారు ఎంపీ అభ్యర్థికి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి విజయ అవకాశాలు మెరుగుపడ్డాయి. అంటే మీరు అనుకున్న విధంగా, ఎవరు అనుకున్న విధంగా కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి అడ్డా. ఆ అడ్డా అనేది మళ్ళీ రేపు ఎన్నికలు మే 13వ తారీఖు తర్వాత మీకు నిరూపణ అవుతుంది. మీరే చూస్తూ ఉండి ఆ రోజు మళ్ళీ మీరు కూడా నన్ను ఇంటర్వ్యూ చేయండి. మస్తాన్ గారు, మొత్తానికి విజయసాయి రెడ్డి గారికి ఎంత మెజారిటీ, ట్రంపింగ్ విక్టరీ ఏ విధంగా ఉండబోతుంది నెల్లూరులో? అప్పుడే చెప్పలేము. ఇంకా ఎలక్షన్లో 20 రోజులు పైనే ఉండే. నామినేషన్ కూడా దాఖలు చేయాలి. జనరల్గా నామినేషన్ల తరువాతనే నిజమైనటువంటి ఈ రాజకీయ కోణంలో మనం చూసినప్పుడు విజయ అవకాశాలు కానీ అన్నీ కూడా బయటపడతాయి. అంటే ఇంకా మీరు గెలుపు అయితే తథ్యం. మీరు మెజార్టీల గురించి మాట్లాడారు. మెజార్టీల గురించి ఇప్పుడు నేను చెప్పలేను. గెలుపు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీది. విజయసాయి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, మీకు అక్కడ లోకల్గా ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ తెలుస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి అవ్వాతాతలు, మహిళలంతా కూడా మీకు పట్టం కడుతున్నారని పదే మీ నినదిస్తున్నారు. మీరు మీ స్పీచెస్లో చెప్తూ ఉన్నారు కదా. మెజారిటీకి ఒక ఫిగర్ చెప్పడంలో తప్పే ఉంది. అలా మనం ఇప్పుడు ఉదాహరణకి మీరు నిన్న మేము విజయసాయి గారు, ఎమ్మెల్యే గారు అందరం కూడా నా స్వగ్రామం అయినటువంటి అల్లూరు మండలం ఇసుకపల్లి పోయాను, కావలి నియోజకవర్గంలో. పథకాలు అక్కడ మొత్తం ఫ్యామిలీస్ 4,000 ఉంటే 3,540 కుటుంబాలు, 4,000 కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా లక్షల కొద్ది 5 సంవత్సరాలు లబ్ధి పొందితే అందరూ ఆ చిన్న పిల్లలతో సహా అవాత రోడ్డు మీదకి వచ్చి ఒక చిన్న పల్లెటూరులో 8,000 ఓట్లు ఉండేటువంటి ఊర్లో ఏ విధమైనటువంటి బ్రహ్మరథం బట్టి అదే ఒక మా పార్టీ విజయానికి సంకేతం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏదో అడిగారు మీరు, ఫిగర్ ఎంత వస్తుంది చెప్పడంలో తప్పలేదు కదా. ఒక ఫిగర్ చెప్పండి. అదే నామినేషన్ తర్వాత కానీ చెప్పలేము. ఏదో ఒక విషయం మర్చిపోయాను. రైట్. ఫైనల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ అండ్ పర్సనల్ క్వశ్చన్. చిన్ననాటి స్నేహితుడు, రాజకీయంగా ఎన్నో సందర్భాల్లో పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా వెన్నుదన్నుగా ఉన్న ఈ ఇద్దరు కూడా ఒకే కాన్స్టిట్యుయెన్సీ పైన ఒక పార్టీ నుంచి ఇప్పుడు చాలా పట్టు వదలని విక్రమార్కుల్లా ఇద్దరు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. ఆనాటి విజయసాయి రెడ్డి, ఈనాటి విజయసాయి రెడ్డి ఎలా ఉన్నారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్?
ఒక యూత్ వింగ్లో ఉన్నప్పుడు లేదంటే లేటర్ ఎర్లియర్ స్టేజెస్లో ఆడిటర్గా అండ్ బ్యాక్ అండ్ పాలిటిక్స్లో ఇండోర్ పాలిటిక్స్లో నిమగ్నమైన ఒక వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా అత్యంత ఆప్తుడుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి విజయసాయి రెడ్డి గారిలో? మీరు చూసిన విజయసాయి రెడ్డి అసలు ఎట్లా ఉండేవారు? ఆయన నాకు ఆల్మోస్ట్ 47-48 సంవత్సరాల అనుబంధం. ఆ రోజు సాయిరెడ్డి గారు ఎలా ఉండారో మేము ముద్దుగా సాయి అనే పిలుచుకునేవాళ్ళం అతన్ని. ఈ రోజుకి ఏం మార్పు లేదు. నేనే చెప్పాను, నేను తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు పైబడి ప్రయాణం చేశాను. ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్ని విధాలా పోటీ చేయడం, జెడ్పీటీసీ దగ్గర నుంచి. ఆయన అటుంటూ మేము రాజకీయాలు మాట్లాడేవాళ్ళం కాదు, వ్యక్తిగత సంబంధాలు కొనసాగించుకున్నాం. అదే నేను ఈరోజు కూడా ఆయనే నాకు ఆడిటర్ విఎస్ రెడ్డి అండ్ కంపెనీ అంటే రాతపురం సంతకం పార్టీలు పెట్టినా కూడా ఆయన స్నేహానికి బ్రహ్మాండమైనటువంటి విలువ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా నేను గత నెల రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు కదా, అంతకుముందు ఈవెంట్స్ అన్ని పార్టీ తరఫున పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ కూడా ఆయనే చేతులు గుండానే నడపడం జరిగింది. కానీ అప్పటికంటే ఈరోజు సామాన్యుడిని చారు తీసుకొని వాడు అవసరాలు ఎన్నో ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం చూస్తుంటే ఆయన రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలు ప్రజాసేవ చేయడానికి బ్రహ్మాండమైన అవకాశం నాకు తరచూ చెప్తున్నాడు. రాజ్యసభలో ఏముందా, ఇక్కడ ఉంది, ప్రజలు 10 మందికి డైరెక్ట్గా ఉపయోగపడతారు, ఆడుంటే పెద్దోళ్ళే కలుస్తారు, ఏడుంటే అందరూ కలుస్తున్నారు, ఆ సాటిస్ఫాక్షను ఉందనేటువంటి ఒక ఇక ఎంపీ అభ్యర్థిగా ఖరారైనప్పటి నుంచి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఎక్కువైంది. ఈరోజు పార్టీలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీ వ్యవహారాలు ఢిల్లీలో చక్కబెట్టే వ్యక్తి. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రధానమంత్రి దగ్గర డైరెక్ట్గా పోవడం కానీ అవన్నీ కూడా బాస్ ఇచ్చినటువంటి అవకాశాలు ప్రతి దాన్ని కూడా అక్కడ నేను చూస్తున్నాను కూడా పోతుంటాం కొన్ని సందర్భాల్లో. ఎంత కన్విన్సింగ్గా కన్సర్న్ మంత్రుల్ని కానీ ప్రధానమంత్రిని కానీ చెప్పి పని సాధించుకొని వస్తాడు. ఆ చాకచక్యం ఒక చంద్రగుప్తుడికి చాణక్యుడి మాదిరిగా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకో. అటువంటి వ్యక్తి నెల్లూరు ఎంపీగా ఎన్నికైన తర్వాత అందరు ఎమ్మెల్యేలు కూడా మీరు చెప్పినటువంటి చిన్న చిన్న అవకతవకలు ఏదైనా జరిగి ఉన్నా కూడా గతంలో అది నాకు తెలియదు. ఇక నుంచి అటువంటి అవకాశాలని ఎటువంటి ఆలోచన కూడా ఎవరికి రానియకుండా కూడా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అందరిని కూడా కంట్రోల్ చేసి ఎమ్మెల్యేలని జిల్లాలో ఎక్కడైనా కూడా పార్టీకి మంచి ఇమేజ్ తీసుకొచ్చేదానికి ఆయన ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన పార్టీలో ఉండే స్థానం ద్వారా కానీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. రైట్. ఫైనల్లీ విజయసాయి రెడ్డి గారు పార్టీలో నెంబర్ 2 అనుకోవచ్చా? ఎందుకు అంటే తను చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఢిల్లీ అఫైర్స్ అవ్వచ్చు, పార్లమెంటరీ ఇష్యూస్ అవ్వచ్చు, ఇక్కడ లోకల్ పాలిటిక్స్ కూడా. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ జాతీయ అధ్యక్షులు, విజయసాయి రెడ్డి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి. అంటే దాన్ని బట్టి ఆయన స్థానం తెలుస్తూ ఉంది. అందులో 31 మంది రాజ్యసభ కానీ లోక్సభలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటు మెంబర్లకి ఆయన మా నాయకుడు. అందులో సంసద్ రత్న అనేటువంటి బిరుదు కూడా ఆయనకి ఇచ్చారంటే ఆయనకి ఆ కెపాసిటీ ఉంటేనే ఇచ్చారు. అందులో జాతీయ భారతదేశంలో 4వ అతిపెద్ద రాజకీయ పార్టీకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకార అండతో అధ్యక్షుడిగా ఉన్నాడు, పార్టీ నాయకుడిగా. కాబట్టి పార్టీలో ఏ కార్యక్రమం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదించి అన్నా నువ్వు ఇది చూడు, ఇటు చూడు, మీకు ఆలోచన ఉంది కదంటే ప్రతి పార్టీ మన సిద్ధం సభలు కూడా ఇక్కడ కావలో జరిగిన సిద్ధం సభ కానీ ఆడ మన ప్రకాశం జిల్లాలో మేదరమెట్లో జరిగినటువంటి వీటన్నిటికి కూడా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు పకడ్బందీగా సిద్ధం సభల నుంచే మనకి ఇంకా కూడా పార్టీ ఇమేజ్ పెరిగింది ఈరోజు. కానీ వీటన్నిటికీ ఒక కార్యరూపం, ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి. పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన చెప్పుకోవాలి నేను నెంబర్ 2, 3 అని. పార్టీ గుర్తిస్తుంది వాళ్ళ సేవలు పార్టీకి ఏం చేస్తున్నది. కాబట్టి ఈరోజు విజయసాయి రెడ్డి గారు అత్యంత కీలకమైనటువంటి స్థానంలో పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాల
కృషి చేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీలో క్యాడర్ని కానీ నాయకులు కానీ అందరినీ కూడా ఈరోజు ముందుకు పోవడం మా అందరం కూడా చాలా గర్వకారణం ఉందని కూడా తెలియజేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బీదా మస్తాన్ రావు గారు. అది స్పెషల్ ఇంటర్వ్యూ. లోకల్ పాలిటిక్స్ ఆఫ్ నెల్లూరు కాన్స్టిట్యున్సీ అనే పార్లమెంట్ బరిలో నిలిచిన విజయసాయి రెడ్డికి అసలైన ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ బీదా మస్తాన్ రావు. ఎందుకు అంటే ఇక్కడ పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది తప్ప తరగదు. ఇంకా అది ఎలక్షన్స్ టైంలో చెప్పనక్కర్లేదు, అలాంటి కాన్స్టిట్యున్సీ ఇది. సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి గెలుపు ఖాయం అయిపోయింది. మెజారిటీ ఒకటే కౌంట్ చేసుకోవాలి అనేది మస్తాన్ రావు గారి అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ నౌ. అందరికీ నమస్కారాలతో సెలవు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.